హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. అబ్సల్యూషన్ ప్రైమ్ వీడియోలో ఉంది, తెలుగాడేలో కూడా ఉంది. డబ్బింగ్ అయితే బాగుంది భయ్య. 1 అవర్ 50 మినిట్స్ రన్ టైం ఉంది, కానీ ఫ్యామిలీతో మాత్రం చూడలేము. ఎక్స్పోజింగ్ ఇంగ్లీష్ ముద్దులు, కొంచెం రొమాన్స్ ఇవన్నీ ఉన్నాయి. సో సింగిల్గా అయితే చూసుకోండి. సీనియర్ లెజెండరీ యాక్టర్ లియామ్ నీసన్ ఇందులో హీరో. మరి ఈ మూవీ ఎలా ఉంది, నాకు ఎలా అనిపించింది క్లియర్గా చెప్తా. అంతకన్నా ముందు ఎప్పుడు అడుగుతూనే ఉన్నా, నా రిక్వెస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి భయ్య. ఇది ఈరోజు మూడో రివ్యూ. మా కష్టాన్ని గుర్తిస్తే కొంచెం సపోర్ట్ చేయండి, వీడియోకి ఒక లైక్ వేయండి, అది కూడా మీకు నచ్చితే. సరే, బేసిక్గా ప్లాట్ ఏంటంటే, నేను థంబ్నైల్లో పెట్టాను. మన హీరోకి ఒక రివెంజ్ ఉంటుంది ఒక క్రైమ్ లార్డ్ మీద. మరి హీరో గతం ఏంటి అండ్ తన పిల్లలతో కూడా రీకనెక్ట్ అవ్వడానికి ట్రై చేస్తూ ఉంటాడు. మరి హీరో దానికోసం ఏం చేస్తాడు, హీరో ఫ్లాష్ బ్యాక్ ఏంటి, ఇదంతా కూడా మూవీలో చూస్తారు. మరి మూవీ చూసాక నాకైతే రీసెంట్ టైమ్స్లో హాలీవుడ్ తెలుగు డబ్బింగ్లో చూసిన వరస్ట్ ఫిల్మ్ అంటే ఇదే భయ్య. పరమ బోరింగ్ అనిపించింది. నార్మల్ బోరింగ్ కూడా కాదు, పరమ బోరింగ్. అసలు ఈ మూవీ దేనికోసం ఎందుకు తీశారో కూడా తెలియదు, తెలుగు డబ్బింగ్ ఎందుకు చేశారో కూడా తెలియదు. లియామ్ నీసన్ గారు చాలా పెద్ద హీరో, కానీ ఇలాంటి నీరసమైన నాసిరకమైన సినిమాతో వచ్చారు, మనకి నీరసం తెప్పించారు. అసలు ఈ సినిమాలో ఒక్క పాజిటివ్ పాయింట్ చెప్పడానికి కూడా ఏం లేదు. ఏ ఒక్క సీన్ కూడా బాగలేదు. ఈ పెద్ద హీరోస్తో ఇదే ప్రాబ్లం. కాలు కదలకూడదు, చెయ్యి కదలకూడదు, పరిగెట్టకూడదు, చేజింగ్ సెన్స్ ఉండకూడదు. స్టైలిష్గా 4 బుల్లెట్లు కాల్చామా, 2 దెబ్బలు కొట్టామా, అయిపోయిందంతే. ఇందులో కూడా ఇలానే ఉంటుంది. అసలు ఈ మూవీలో యాక్షన్ అనేదే లేదు. ఒక్క 2 పంచెస్ కొడతాడు హీరో అండ్ 2 బుల్లెట్లు కాలుస్తాడు, అయిపోయింది. ఇది అసలు క్రైమ్ డ్రామానా, క్రైమ్ థ్రిల్లరా, లేదంటే ఫ్యామిలీ డ్రామానా, తీసిన వాళ్ళకే తెలియాలి. టోటల్గా ఒక ఫ్యామిలీ డ్రామా చూసిన ఫీలింగ్ వచ్చింది నాకైతే. ఇదేదో గ్యాంగ్స్టర్ మూవీ, బొంగు బాషనం ఏది ఊహించుకోవద్దు. అసలు దీనికి అంత సీన్ లేదు. సోది సోది సోది. మళ్ళీ హీరోకి మెమరీ లాస్ అంటారు, ఏదో ప్రాబ్లం అంట. డాక్టర్ దగ్గరికి వెళ్తే ఎక్కువ కాలం బతకు అని చెప్తుంది. అసలు హిట్ మ్యాన్ సినిమాలంటేనే మెమరీ లాస్ ఉండాలా? బ్లాక్ బ్యూటీతో ఏదో బెడ్రూమ్లో 4-5 మాట్లాడతాడు. కూతురు దగ్గరికి వెళ్తే పొమ్మంటది, తనతో కలవాలనుకుంటాడు. లాస్ట్కి ఫైనల్గా విలన్ని గన్న పెట్టి ఒక్క బుల్లెట్తో కాల్ చేస్తాడు, సినిమా అయిపోయింది. సినిమా మొత్తం మీద డ్రామా. అసలు హీరోకి ఏం కావాలి, అతను ఏం చేయాలనుకుంటున్నాడు, అది కూడా క్లారిటీగా చెప్పలేకపోయారు. ఒక ఫ్లాష్ బ్యాక్ సీన్ కూడా లేదు. నిజంగా నాకు అసలు ఈ సినిమా చూడాలంటే ఓపిక లేదు భయ్, నిజంగా చెప్తున్నా. సరే, రివ్యూ కోసం ఒక్క సీన్ అయినా బాగుండకపోద్దా అని ఏదో ఆశ, స్కిప్ చేయకుండా చూసి నాకు నీరసం వచ్చింది. మరి ఓవరాల్ ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ ఏంటంటే 1.5/5. ఇదంతా నా ఒపీనియన్. మరి మూవీ చూడాలా వద్దా మీరు డిసైడ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం. వీలైతే ఒక లైక్, షేర్, సబ్స్క్రైబ్. గుడ్ నైట్ గైస్. జై హింద్.